వర్షాకాలం సమీపిస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మొద్దునిద్ర వేయడం లేదు. మే నెల పూర్తవుతున్నా నాలాలన్నీ చెత్తకుప్పలతోనే నిండి కనిపిస్తున్నాయి. వర్షాలు పడితే మురుగునీరు, వర్షం నీరు ఏకమై సమీప కాలనీలను ముంచెత్తుతున్నాయి. వేసవి ముగిసేలోపు నాలాలతో డిస్టిలింగ్ చేయకపోతే వర్షపు నీరు సాఫీగా పోయే దారి లేక కాలనీలన్నీ జలమయంగా మారతాయి. హైదరాబాద్ లో నాలాల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి కిరణ్ ఖైరతాబాద్ నుంచి అందిస్తారు. చూస్తుండగానే వేసవి కాలం పూర్తయిపోయి వర్షాకాలం వచ్చేసింది. వర్షాకాలం వచ్చిందంటే గ్రేటర్ హైదరాబాద్ నగర వాసులకు భయాందోళన కలిగించే పరిస్థితులు. వర్షం పూర్తిగా పడి లోతట్టు కాలనీలన్నీ కూడా జలమయం అవుతుంటాయి. ఎందుకంటే నాలాలన్నీ కూడా క్లియర్గా లేకపోవడం వల్లనే. ఆ నాలాలు క్లియర్ చేయడానికి జిహెచ్ఎంసీలో ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఉంటుంది. అధికారులు దానిపైన పూర్తిగా వర్షాకాలం ముందే, ఒక 2 నెలల ముందే పూర్తిగా పనిచేయాలి. మే ఎండింగ్ వరకు ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. కానీ మనం ప్రస్తుతం ఖైరతాబాద్ జంక్షన్ వద్ద ఉన్నటువంటి ఒక నాలాను చూస్తున్నాం. నాలాలో వాటర్ అసలు పోవడమే లేదు. పూర్తిగా మే ఎండింగ్ వచ్చేసింది. కానీ నాలా పరిస్థితి ఏ విధంగా ఉందనేటువంటి చూస్తే పూర్తిగా థర్మాకోల్స్ కావచ్చు, చెత్త కవర్లు ఇవన్నిటితో పూర్తిగా నిండిపోయి ఉన్నది. ఇది ఎక్కడో కాదు, జలమండలి ఆఫీస్ పక్కనే. ఇక్కడ నుంచి కూతవేటి దూరంలో జిహెచ్ఎంసీ కార్యాలయం కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్ళడం. సో ఇది మెయిన్ జంక్షన్ ఇది ఖైరతాబాద్లో. కానీ ఇటువంటి జంక్షన్లో నాలా ఏ విధంగా ఉందని చూస్తే మనం చూడొచ్చు, కొంత దూరంలోనే నీళ్ళు అనేటువంటి ఆగిపోతున్నాయి. అక్కడి నుంచి అయితే బ్రిడ్జ్ వరకు కూడా పూర్తిగా వ్యర్థాలతో నిండిపోయి ఉంది నాలా అంతా కూడా. మరి వర్షాకాలం ఇప్పుడు జూన్లో వర్షాలు అనేటువంటి స్టార్ట్ అయిపోతే మరి ఈ విధంగానే నీళ్ళన్నీ కూడా పొంగిపోయి సమీప కాలనీలలోకి వెళ్తుంటాయి. ఇళ్లలోకి మురికి నీరంతా కూడా వెళ్తుంటాయి. అప్పుడు అధికారులు వెంటనే వెళ్తూ ఉంటారు, మేము క్లియర్ చేస్తామని అప్పుడు చెప్తుంటారు. కానీ పరిస్థితి, నాలాల పరిస్థితి కనుక చూస్తే ఎంత అధ్వానంగా ఉంది, ఎంత దయనీయంగా ఉంది. మరి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేస్తుంది అనేటువంటి క్వశ్చన్ ప్రజలు చేస్తున్నారు. పోయినసారి కూడా ఇదే విధంగా పరిస్థితి ఉంటే ఏం చేతులు ఎత్తేస్తే హైడ్రాకి ఈ బాధ్యత చెప్తే హైడ్రా అప్పటికప్పుడు చాలా వరకు నాలాలు క్లియర్ చేసింది. కానీ ఈసారి మళ్ళీ వర్షాకాలం వచ్చింది, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. ఎవ్రీ ఇయర్ ఇదే రిపీట్ అవుతూనే ఉంది. బాధ్యతాయుతంగా ఎవ్రీ ఇయర్ నాలాలు అనేటువంటి క్లియర్ చేయాల్సినటువంటి జిహెచ్ఎంసీ మాత్రం ఇదే విధమైనటువంటి పరిస్థితిని కొనసాగిస్తుంది. ఇటు ఒక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనే కాదు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, మొత్తం 3 హైదరాబాద్ 3గా విడిపోయింది. ఆ 3 పరిస్థితి కూడా ఇదే విధంగా కనిపిస్తుంది. మరి వర్షాకాలం ఇదే విధంగా ఉంటే సమీప కాలనీలన్నీ కూడా మళ్ళీ సముద్రాలను తలపిస్తాయి. ఇళ్లలోకి మురికి నీరు చేరుకుంటుంది, విష జ్వరాలు వస్తాయి. మరి ఇవన్నీ కూడా అధికారులకు కనబడట్లేదా అంటే రోజు ఈ విధంగానే రోడ్ల మీద వెళ్తుంటారు, కానీ వారి సిబ్బందిని మాత్రం అలర్ట్ చేయట్లేదు. సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు నాలాలు క్లియర్ చేసేయాలి. కానీ తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బిల్స్ రాసుకుంటారు. కానీ నాలాల పరిస్థితి చూస్తే చాలా అధ్వానంగా కనిపిస్తుంది. మరి ఈసారి వర్షాకాలం ఏ విధంగా గడుస్తుంది అనేటువంటి ఆలోచిస్తేనే నగరవాసులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. విడుదల వెంకటతో కలిసి సాక్షి న్యూస్ ఖైరతాబాద్ నుంచి.